ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించాలని, మరియు మీరు మీ యొక్క ఆత్మలో బలము పొందాలని దేవుడు ఈ రాత్రి మీ పట్ల కోరుకొనుచున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు యేసు వలె జీవించుటకు ఆశించినట్లయితే, ప్రభు మీ జీవితమును గూర్చి తీర్మానించి ఉంచిన దానిని నెరవేర్చండి. అప్పుడు మీ జీవిత లక్ష్యమును మీరు సాధించుకుంటారు. మీ జీవితమును గూర్చి ఆయన చిత్తమును నెరవేర్చుటకు మీరు దేవుని ప్రేమతో నింపబడతారు. అదే విధముగా దేవుడు జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఈ లోకములో ఉన్నను, ఆయన స్వభావము ఏమిటి అని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ప్రియులారా, ఆయన స్వభావము ప్రేమయై ఉన్నది. ప్రేమ లేనిదే ఏమీయూ లేదు. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మిమ్మను ప్రేమించున్నాడు, ఆయన జనులను ప్రేమించును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. అవును, ఆయన నిజముగా ప్రజలందరినీ ప్రేమించున్నాడు. దేవుడు సంపూర్ణమైన ప్రేమ గలవాడై ఉన్నాడు. ఆయన పరిపూర్ణ ప్రేమ ద్వారా ఆయన ప్రజలైన మనలను ప్రేమించుచు మన పట్ల అద్భుతములను జరిగించున్నాడు. ప్రియులారా, దేవుని ప్రేమకు అంతము లేదని మనకు పరిశుద్ధ లేఖన భాగము తెలియజేయుచున్నది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్న వచనము ప్రకారము దేవుని ప్రేమ అన్నింటికంటే శ్రేష్టమైనదిగా ఉన్నది. అంత మాత్రమే కాదు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి అని చెప్పినట్లుగా, ఎప్పుడైతే ప్రియులారా దేవుని ప్రేమను ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కలిగి ఉంటారో, అప్పుడు మీరు ఆత్మతో బలమును పొందుకుంటారు. తద్వారా ఆత్మవరములతో కూడా మీరు నింపబడతారు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవునికి ప్రీతికరముగా నడుచుకున్నట్లయితే, ఆయన మీ మీద ప్రేమగా ఉండునని చూపించుటకు తన ప్రేమను మీ మీద కురిపించి ఉన్నాడు. ఈ ప్రేమయే ఆత్మ ఫలములను అనుగ్రహించినది. పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, ఏలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అన్న వచనముల ప్రకారము పరిశుద్ధాత్మ వరములను పరిపూర్ణముగా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన దేవుడు ప్రేమస్వరూపి. దేవుని ప్రేమ లేకుండా మనము ప్రజలకు పరిచర్య చేయలేము. అదే ముఖ్యమైనది. ప్రభువైన యేసు ఈ లోకమునకు దిగివచ్చి పరిచర్య చేయుటకు, సిలువలో మరణించుటకు కారణము కూడా ఈ ప్రేమయే. ఈ లోకములో దేవుడు మన కొరకు ఉద్దేశించిన కార్యాలను, పరిచర్యను నెరవేర్చుటకు దేవుని ప్రేమే మన కన్నులను తెరుస్తుంది. ఈ ప్రేమయే మన తల్లిదండ్రుల ద్వారా మనము దేవునికి
మరి ఆయన వాక్యమునకు విధేయులమై ఉండునట్లు చేస్తుంది. ప్రియులారా, నా జీవితంలో గమనించినట్లయితే మా పితరుల ద్వారా నేనీ ప్రేమను గుర్తించాను. అంత మాత్రమే కాదు, దేవుని ఎదుట విధేయత చూపుటకును మరియు దీన మనసు కలిగి ఉండుట, భయభక్తులతో నుండుట ప్రభువే నాకు నేర్పించాడు. ఆత్మలోను, శరీరములోను, హృదయములోను ఈ 3 విషయములను తప్పక పాటించవలనని ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నిన్ను కోరుకొనుచున్నాను. నా శరీరమును పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంచుకొనవలనని ఆశించుచున్నాను. నీ ప్రేమతో నింపబడి ఈ లోకములో ఇతరులకు నీ శక్తిని బయలుపరచవలనని ఆశించుచున్నాను. నేనెప్పుడు నిన్ను విడిచి దూరముగా వెళ్ళుటకు ఇష్టపడుటలేదు. నిన్ను మాత్రమే కోరుకొనుటకు యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీవు నాకు చూపించిన ప్రణాళికలను నెరవేర్చుటకు నాకు సహాయము చేయము. నీ కుమారుడైన యేసు నామములో నీ పరిశుద్ధాత్మతో నింపుము అని ప్రార్థించండి. అప్పుడు ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మును తన ఆత్మతో నింపుతాడు. మీ జీవమును, శరీరమును, ఆత్మను బలపరుస్తాడు. మిమ్మును పరాక్రమశాలులనుగా మారుస్తాడు. మీ జీవితములో ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుని ప్రేమ ఎంత అద్భుతకరమైనది! ఆయన శక్తి ద్వారా ఎటువంటి ఆత్మనైనా మార్చగల సమర్థుడు. మీరు చేయవలసిన కార్యము ఒకటి మాత్రమే. మీరు మీ ఆత్మీయ జీవితమును ప్రభువైన యేసు క్రీస్తుకు సమర్పించుకున్నప్పుడు, ప్రియ సహోదరి, సహోదరుడా, నిశ్చయముగా ఆయన మిమ్మును తన ప్రేమ ద్వారా నింపుచు ఎల్లప్పుడూ మీరు ఆయన పిల్లలుగా జీవించినట్లు ఆత్మీయముగాను శారీరకముగాను మిమ్మును తన ప్రేమతో నింపి మిమ్మును బలపరుస్తాడు. మీరు ఎవరికి కూడా భయపడనవసరము లేదు. మీరు ఆయనను మీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు ఆశీర్వాదములు మిమ్మును వెంబడిస్తాయి. మీరు ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించుట చేత మీరు చేయు కార్యములన్నిటినీ సఫలపరిచి ప్రవచన వరములతో నింపి మిమ్మును ఆత్మయందు, జీవమునందు, శరీరమునందు బలము దయచేసి మిమ్మును వర్ధిల్లజేస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, మరొక మారు ఈ రాత్రికాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచి బలపరిచిన విధానికై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. తండ్రి, నీ ప్రేమను కనపరచుటకు సశరీరుడుగా ఈ లోకమునకు వచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, నీ ఎన్న శక్యము కాని ఆశ్చర్యకరమైన ప్రేమ మర్మమును ఎల్లప్పుడూ స్తుతించుటకు మా హృదయము పరితపించున్నది. దేవ, మా జీవితంలో నీ ప్రేమను ప్రత్యక్షపరచుటకు సహాయము చేయము. అయ్యా, మేము ఆత్మయందును, శరీరమందును, జీవమునందును నీ ప్రేమను కలిగి జీవించినట్లు చేయము. తండ్రి, నీ ప్రేమ ద్వారా మేము ఆత్మ సంబంధమైన వరములతో నింపబడినట్లుగా ఆశీర్వదించుము. అయ్యా, ఈ రాత్రి మేము సంప్రదించే వారికి మమ్మును మహత్ కార్యముగాను సూచనగాను మార్చుము. తండ్రి, మేమెల్లప్పుడూ నీ ప్రేమతో నింపబడినట్లు మాకు కృప చూపమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవై, రాత్రికాల సమయములో ప్రయాణాలు చేసిన ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకొని
వారికి కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక ఈ రాత్రి ఆశ కలిగి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైన ఆర్థిక భారమును వారి జీవితాలలో నుండి తొలగించి వేయమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచివేసి బిడ్డల గర్భాలపై మీ పరిశుద్ధ హస్తాన్ని ఉంచి తండ్రి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి పరిచర్య, వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో మీ బిడ్డలందరినీ బలపరిచి ఆ ప్రాంతాలకు నడిపించమని వేడుకొనుచున్నాం. అయా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకొని బిడ్డలకు మీరే తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేసి మీ ఆలయములో చేరి మీ నామాన్ని స్తుతించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.